అవునండి. సత్యదేవ్ ఇంకోటి ఇందులో 2 డిఫరెంట్ ఏజెస్‌లో కనిపించబోతున్నారు కదా! అంటే ఇక్కడ 2003 బ్యాక్ డ్రాప్ అక్కడ మరి 2000 అది ఏ ఇయర్‌లో ఉండబోతుంది? 2015. 2015. యాహ్! ఓకే. అంటే మీకసలు మేకప్ ఏసుకోవడమే ఇష్టం ఉండదు అని అంటారు కదా! హ్మ్. ఫస్ట్ టైమ్ మీరు జుట్టుకి మేకప్. రంగేసుకున్నారు ఇందులో. ఓకే. 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 అంటే ఈ మేకోవర్ కష్టాలేమన్నా పడ్డారా ఏంటి ఇందులో? ఏం లేదు. ఏం లేదు. అంటే మేకప్ ఏసుకోవడం ఇష్టం గాదు. నేననేది అంటే ఇప్పుడు యూజువల్లీ మనం ఎలా ఉన్నామో అలాగా ఆహ్, ఆ పాత్ర అలా ఎక్స్‌పెక్ట్ చేస్తుందంటే ఇట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెర్సస్ ఇక్కడికి రావాలంటే ఇదుంటది గదా! వర్క్ ఫ్రమ్ అవును. హోమ్ బెటర్ అనుకుంటారు గదా! అలా మేకప్ ఈస్ డెఫినైట్‌లీ ఎ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ. వి హావ్ టు. బట్ సమ్‌టైమ్స్ న్యాచురల్‌గా కనిపించాలి కెమెరాకి ఇలాగే ఉండాలి అన్నప్పుడు ఓకే. లేచి డైరెక్ట్‌గా సెట్‌కొచ్చి సీన్‌లోకి రావచ్చు కదా! దీనికే అంటే లుక్ చేంజ్‌కి ఏమి పెద్ద అంత కష్టపడిందేం లేదు. ఎందుకంటే 60 డేస్‌లో మొత్తం చేయాల్సొచ్చింది. ఓకే. ఏం గ్యాప్ ఇచ్చి నేను ముసలోడయ్యేంత వరకు ఆగలేదు ఇదేంటి కూడా. సో, ఇట్స్ జస్ట్ ఆ కలర్ అదంతా యేసుకొని చేసాం. బట్ మధ్యలో 12 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఓకే. సో, అది ఆ గ్యాప్ ఏంటి అన్నదే సినిమా. సారీ. ఓహ్! ఓకే అండి. విష్ యూ ఆల్ ది యాహ్! బెస్ట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. యాహ్! సత్య గారు. సార్ సో, నమస్తే. మీ సినిమాలో రాజకీయ వాతావరణం లేదు గానీ, బయట రాజకీయ వాతావరణంలో వేడివేడిగా మీ సినిమా రాబోతుంది. సో, ఈ సినిమాకి మీరిచ్చే జనాలకు గాని, ఆడియన్స్ గాని మీరిచ్చే హామీ ఏంటి? నేనిచ్చే హామీయా? అంటే ఇప్పుడు నేను హామీలివ్వాలిప్పుడు. మీరు గాని, డైరెక్టర్ గాని ఇచ్చే హామీ ఏంటి? అదే అరే! జనాలకి టీమ్ తరపున సత్య గారిని నేను అందరం ఇచ్చే ఒకటే ఒక హామీ. ఈ సినిమాల్లో ఆ మండు రాజకీయ వేడిలో చాలా మంచి బ్రీజీ ఎమోషన్స్ చూస్తారు. అండ్ ఒకటే చెప్పగలం. సత్య వించిపేట భద్రగా గాని, ఈ సినిమా గాని ఆడియన్‌ని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ చేపిస్తది ఆద్యంతం. అది కన్ఫర్మ్‌గా మాటిస్తున్నాం. మేకర్స్‌కి గాని, తను గాని ఇచ్చేది అంతే అందరం. సత్య గారు అంటే థాంక్ యూ. ఈ సినిమాకి సంబంధించి ముగ్గురు మిత్రుల మధ్య జరిగేటువంటి ఒక కథ. అది 12 సంవత్సరాల మధ్య విరామంలో ఏం జరుగుతుందనేది ఆడియన్స్ తెర మీద చూడబోతున్నారు రేపు. మరి మీ నిజ జీవితంలో ముగ్గురు మిత్రులెవరు? ముగ్గురు కాదండి 30 ఇంకా ఎక్కువే ఉన్నారు. ఓన్లీ అంటే ముగ్గురు టాప్ మాత్రం చెప్తే ఎవరిని టాప్‌లో చెప్తారు? టాప్ 3 అంటే ఇమ్మీడియేట్‌గా ఒకటి చెప్తే ఇంకోటి బాధపడతాడు కదండీ. ఇప్పుడు మీరైనా ఇప్పుడు చెప్పండి ముగ్గురు మిత్రులంటే ఇంటికెళ్ళి ఈవినింగ్ సిట్టింగ్‌లో మీకు అయిపోద్ది. సో, నాకైనా అంతే. ఇప్పుడు నేను ఇమ్మీడియేట్‌గా ఒక పేరు చెప్పానంటే ఆడిప్పుడు ఒకడు ఫోన్ ఎత్తడం మానేస్తాడు. ఇంకోడేమో ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్‌షిప్ ఈస్ ద బెస్ట్ అని మెసేజ్ పెడతాడు. ఎందుకిది? ఐ థింక్ ఫ్రెండ్‌షిప్ అనేది చాలా గొప్ప అండ్ ఎస్పెషల్లీ ఫర్ బాయ్స్ అంటే మనకి అదొక అంటే వారానికి ఒకసారి ఒక బాయ్స్ నైట్ అవుటో లేకపోతే బాయ్స్ డే అవుట్‌లా ఒకటుంటే మన మెంటల్ హెల్త్‌కి, మన ఫిజికల్ హెల్త్‌కి చాలా హెల్ప్ అవుద్ది. అది ఫ్రెండ్స్ వల్ల. అంటే ఫ్రెండ్‌షిప్ అంత గొప్పది. సో, దేర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు నేను చెప్తే నాకు ఉండే ఆ వాటెవర్ అవన్నీ పోతాయి. పెళ్ళైన తర్వాత ఫ్రెండ్‌షిప్ వాల్యూ బాగా తెలుస్తది. అంటే ఆ ఫ్రెండ్‌షిప్ మధ్యలో ఒక రివెంజ్ డ్రామాగా ఈ కథ ఉండబోతుందా? ఏదండి? ఆ సారీ. ఫ్రెండ్‌షిప్ మధ్యలో వచ్చినటువంటి ఒక చిన్న ఇష్యూ వల్ల రివెంజ్ డ్రామాగా యాహ్! అంటే మారిందనుకోవచ్చా అది? అంతేనండి. అంతే అనుకోవచ్చు. ఇంకోటి 'గాడ్ ఫాదర్' తర్వాత మీకు మంచి పేరొచ్చింది. చాలామంది అగ్ర దర్శకులు కావచ్చు, చిరంజీవి లాంటి అగ్ర హీరోలంతా కూడా మీ నటనని, మీ ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక స్టార్ హోదా తీసుకొచ్చి పెట్టబోతుందని చెప్పి చాలామంది ప్రశంసిస్తున్నారు. ఆ తర్వాత 'సత్యజీవులో' కథలు ఎంపిక చేసుకునే విధానంలో కావచ్చు, కథలు ఎంచుకునేటప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ముందుకెళ్తున్నారు? సార్ అంటే ముఖ్యంగా నేను ఎప్పుడైనా 3 విషయాలు అంటే మేజర్‌లీ నేను చూసేది డెఫినెట్‌లీ కథ నన్ను ఎక్సైట్ చేయాలి. నో డౌట్ అబౌట్ ఇట్. డెఫినెట్‌లీ ఇంకోటి డైరెక్టర్ కన్విక్షన్. అంటే అంత గొప్ప కథ వాళ్ళు చెప్తూ అంతే కన్విక్షన్‌తో చెప్తే ఐ విల్ బి సోల్డ్ బేసికల్లీ. కథ పట్ల ఎక్స్‌ట్రా జాగ్రత్త అనే కంటే ఐ థింక్